హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఫిష్ ఎగ్స్. ఈ ఫిష్ ఎగ్స్ హెల్త్కి చాలా మంచిది. వీటిలో మనకు ప్రోటీన్, విటమిన్ సి, విటమిన్ ఇ అండ్ హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాట్స్, యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు మనలో ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. నాన్ వెజ్ తినే వారందరూ తప్పకుండా తీసుకోవాల్సిన రెసిపీ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిష్ ఎగ్స్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా 1/2 kg ఫిష్ ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మరొకసారి శుభ్రంగా కడుక్కోవాలి. వీటికి కావలసిన పదార్థాలు: కట్ చేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఫిష్ ఎగ్స్ని వేసుకొని సన్నని మంట మీద ఫ్రై చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సన్నని మంట మీద 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫిష్ ఎగ్స్ ఇలా అవుతుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారము, కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్స్ ఫ్రై రెడీ. చాలా త్వరగా అయ్యే రెసిపీ ఇది. తప్పకుండా నాన్ వెజ్ తినే వాళ్ళందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.